హాలీవుడ్ సినిమా ఫైనల్ డెస్టినేషన్ 6 బ్లడ్ లైన్స్ రిలీజ్ అయి నిన్న గురువారంతో ఇండియాలో ప్రపంచవ్యాప్తంగా 2 వారాలు కంప్లీట్ అయింది. 14 రోజులు అయింది. ఈ 2 వారాల కలెక్షన్స్ చూస్తే ముందుగా ఇండియాలో ఈ సినిమా $6 మిలియన్ అంటే 46 కోట్లు నెట్ కలెక్ట్ చేసింది. మంచి కలెక్షన్సే. సో 50 కోట్లు రావడం అనేది ఒక మంచి హిట్ అయిన సినిమా. ఇక ఓవర్సీస్ అంటే మేజర్గా ఈ సినిమా అమెరికన్ సినిమా. అమెరికాలో ఈ సినిమా 2 వారాల్లో వచ్చేసి $92 మిలియన్ అంటే ఆల్మోస్ట్ 100 మిలియన్ అంటే మన కరెన్సీలో చెప్పాలంటే ఒక 800 కోట్లు ఒక అమెరికాలోనే వచ్చాయి. ఆ తర్వాత మిగతా ప్రపంచ దేశాలన్నీ కలిపి $96 మిలియన్ అంటే మరో 100 మిలియన్ అంటే క్లోజ్ టు మొత్తంగా $189 మిలియన్ వచ్చాయి. అంటే క్లోజ్ టు $200 మిలియన్ అంటే ఆల్మోస్ట్ 1600 కోట్లు. 189 మిలియన్ కాబట్టి 1550 కోట్లు అనుకోవచ్చు మన కరెన్సీలో చెప్పాలంటే ఇండియా కలిపి. సినిమా బడ్జెట్ ఏమో చాలా తక్కువ, అసలు చాలా తక్కువ బడ్జెట్లో తీశారు ఈ సినిమాను. కేవలం $40 మిలియన్ తీశారు. అంటే 320 కోట్లతో తీశారు. 320 కోట్లతో మనకు తెలుగు సినిమాలే తీస్తున్నారు ఈ మధ్య. సో ఒక హాలీవుడ్ సినిమా అంత తక్కువ బడ్జెట్లో తీయడము, ఆ సినిమా 5 కలెక్ట్ చేయడము, అది గొప్ప విషయము. సో సినిమా మంచి హిట్ అయింది. నేను కూడా చూశాను, నేను అన్నీ చూశాను 1, 2, 3, 4, 5, 6 గత 30 ఏళ్ళుగా. సో 6 చూడండి, ఖచ్చితంగా నచ్చుతుంది. అది మన హాలీవుడ్ సినిమా ఫైనల్ డెస్టినేషన్ 6 బ్లడ్ లైన్స్. క్యాప్షను రిలీజ్ అయిన మొదటి 2 వారాల్లో $189 మిలియన్ అంటే మన కరెన్సీలో చెప్పాలి అంటే 1550 కోట్లు. ఇండియాలో వచ్చేసి 2 వారాల్లో 46 కోట్లు. సో ఇండియాలో 50 కోట్లు వస్తాయి. మొత్తం ప్రపంచవ్యాప్తంగా $200 మిలియన్. సో 1600 కోట్లతో సినిమా రన్ కంప్లీట్ చేసుకుంటుంది. 320 కోట్లు బడ్జెట్. 300 బడ్జెట్ పైన 1600 అంటే 1300 కోట్లు లాభాలతో సినిమా బ్లాక్ బస్టర్. ఓకే, బాయ్.